పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. రెగ్యులర్గా ఈ వీడియోలు ఫాలో కాగలరు. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ అలాగే నిబంధనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. షెడ్యూల్ అనగా ఒక నిబంధనకు ఇచ్చే జాబితా పూర్వకమైన వివరణ. ఆర్టికల్, దీన్నే తెలుగులో ప్రకరణ లేదా అధికరణ లేదా నిబంధన. ఆర్టికల్ అంటే రూల్ మాత్రమే. షెడ్యూల్స్ జాబితా రూపంలో గల ఆర్టికల్ యొక్క వివరణ. భాగం అనగా కొన్ని నిబంధనల సమూహం. వివిధ షెడ్యూల్స్లో పొందుపరిచిన అంశాలు గురించి తెలుసుకుందాం. 1వ షెడ్యూలు భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, విస్తరణ గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 2 రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు, లోక్సభ, విధానసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ, విధాన పరిషత్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ల వేతనాలు, భత్యాలు గురించి తెలియజేస్తుంది. 3వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభల సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులు చేయాల్సిన పదవీ ప్రమాణ స్వీకార విషయాలు. నోట్: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకార పద్ధతిని ఈ షెడ్యూల్లో పేర్కొనలేదు. 3వ షెడ్యూల్లో పేర్కొనలేదు. 4వ షెడ్యూలు రాజ్యసభలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు తెలియజేస్తుంది. 5వ షెడ్యూలు షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించి తెలుపుతుంది. షెడ్యూల్ 6 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు చెందిన గిరిజన ప్రాంతాల పాలన గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జాబితాల గురించి తెలియజేస్తుంది. కేంద్రంలో 1950లో అంశాలు ప్రస్తుతం కేంద్రంలో 1950లో ఉన్న అంశాలు కేంద్ర జాబితాలో 97, ప్రస్తుత అంశాలు 2022 వరకు 98 ఉన్నాయి. రాష్ట్రం జాబితాలో 1950లో ఉన్న అంశాలు 66, ప్రస్తుత అంశాలు 2022 వరకు 59. ఉమ్మడి జాబితా 1950లో ఉన్న అంశాలు 47, ప్రస్తుతం అంశాలు 52. 8వ షెడ్యూలు రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడిన భాషలు 14. అవి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అస్సామీ, బెంగాల్, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడియా. 1950 తర్వాత చేర్చబడిన భాషల గురించి తెలుసుకుందాం. 1967వ సంవత్సరంలో సింధీ చేర్చబడింది. రాజ్యాంగ సవరణ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను చేర్చారు. 1992వ సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషను చేర్చారు. 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా
బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషలను చేర్చారు. 9వ షెడ్యూలు గురించి తెలుసుకుందాం. భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్, జమీందారీ వ్యవస్థ రద్దు గురించి తెలియజేస్తుంది. మొదటగా 13 అంశాలు ఈ షెడ్యూల్లో ఉండగా ప్రస్తుతం 282 ఉన్నాయి. 9వ షెడ్యూల్ను 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలియజేస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 11వ షెడ్యూలు గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పంచాయతీలు నిర్వర్తించవలసిన 29 విధులను గురించి 11వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. 12వ షెడ్యూలు మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో మున్సిపాలిటీలు నిర్వర్తించవలసిన 18 విధులను గురించి 12వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. 9వ షెడ్యూలు భూ సంస్కరణలు ఇతరాల గురించి తెలియజేస్తుంది. ఇది మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951వ సంవత్సరంలో నెహ్రూ ప్రభుత్వం చేర్చింది. 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేర్చింది. 11వ షెడ్యూలు పంచాయతీల గురించి తెలియజేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది. 12వ షెడ్యూలు మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం చేర్చింది. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో రిజర్వేషన్స్ 69% పెంచిన అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అభ్యర్థులు గమనించగలరు. 8వ షెడ్యూల్లో గుర్తించబడని భాష ఇంగ్లీషు. ప్రస్తుతం రాజ్యాంగంలో గుర్తించబడిన మొత్తం భాషలు 22. ఇంగ్లీషు ప్రధాన అధికార భాషగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. ఇంగ్లీషు అదనపు అధికార భాషగా గల రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు. ఏపీ, తెలంగాణల అధికార భాష తెలుగు. రెండవ అధికార భాష ఉర్దూ. ఉర్దూ అధికార భాషగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. భారత్లో మాట్లాడే విదేశీ భాష నేపాలీ. ఐఆర్ కోయెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 కేసు గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ఈ కేసులో ఏప్రిల్ 24, 1973 తర్వాత, అనగా కేశవానంద భారతి కేసు తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్షకు, జ్యుడిషియల్ రివ్యూకు లోనవుతాయని పేర్కొంది. అయితే గతంలో 9వ షెడ్యూల్ న్యాయ సమీక్ష పరిధిలో లేదు. ఇది 9వ షెడ్యూల్ యొక్క వివరణ. మీకు తెలుసా? భారత రాజ్యాంగంలో గల భాగాలు, వాటి వివరాల గురించి తెలుసుకుందాం. మొత్తం భాగాలలో అతి పెద్దది 5వ భాగం. 52 నుంచి 151 ఆర్టికల్స్ ఉన్నాయి. మొత్తం భాగాలలో అతి చిన్నవి 4A, 51A ఆర్టికల్, 20, 368 ఆర్టికల్. మొత్తం భాగాలలో తొలగించబడినది 7, 238 ఆర్టికల్. 7వ సవరణ ద్వారా 1956లో తొలగించారు. నూతనంగా చేర్చబడిన భాగాలు చూసినట్టయితే 4A మరియు 14A. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చింది. 9A 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992
పివి నరసింహారావు ప్రభుత్వం చేర్చింది. 9B 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది. రాజ్యాంగంలోని భాగాలు, నిబంధనల గురించి తెలుసుకుందాం. అందులో ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. 1వ భాగం భారత భూభాగం మరియు సరిహద్దులు, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 1 నుంచి 4. 2వ భాగం పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 5 నుంచి 11. 3వ భాగం ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తుంది. 12 నుంచి 35 నిబంధనలు. 4వ భాగం ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 36 నుంచి 51. 4A భాగం ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తాయి. నిబంధనలు 51A, A to K. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గౌట్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 52 నుంచి 151 వరకు. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గౌట్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 152 నుంచి 237 వరకు. 7వ భాగం సంస్థానాల పాలన, ఇది తొలగించబడింది, డిలీటెడ్. నిబంధనలు 238. 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 239 నుంచి 247 వరకు. 9వ భాగం పంచాయతీలు, గ్రామాలు, పంచాయత్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 243 నుంచి 243O వరకు. 9A మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది, మున్సిపాలిటీస్. నిబంధనలు 243P నుంచి 243ZG వరకు. 9B భాగం సహకార సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 243ZH నుంచి 243ZT వరకు. 10వ భాగం షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పాలన, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 244 నుంచి 244A వరకు. 11వ భాగం కేంద్ర రాష్ట్రాల శాసన సంబంధాలు, పాలనా సంబంధాలు, రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 245 నుంచి 263 వరకు. 12వ భాగం కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల, ఆస్తి ఒప్పందాల గురించి తెలియజేస్తుంది. ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ స్యూట్స్. నిబంధనలు 264 నుంచి 300A వరకు. 13వ భాగం అంతర్రాష్ట్ర వ్యాపారం, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 301 నుంచి 307 వరకు. 14వ భాగం కేంద్ర రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీసులు, సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 308 నుంచి 323 వరకు. 14A భాగం ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 323A నుంచి 323B వరకు. 15వ భాగం ఎన్నికలు, ఎలక్షన్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 324 నుంచి 329A వరకు. 16వ భాగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆంగ్లో ఇండియన్లు ప్రత్యేక నిబంధనలు, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 330 నుంచి 342 వరకు. 17వ భాగం
అధికార భాష గురించి తెలియజేస్తుంది, అఫీషియల్ లాంగ్వేజ్. నిబంధనలు 343 నుంచి 351 వరకు. 18వ భాగం అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 352 నుంచి 360 వరకు. 19వ భాగం ఇతర అంశాలు, మిస్లీనియస్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 361 నుంచి 367 వరకు. 20వ భాగం రాజ్యాంగ సవరణ, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 368. 21వ భాగం తాత్కాలిక మరియు పరివర్తిత అంశాల గురించి తెలియజేస్తుంది. టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 369 నుంచి 392 వరకు. 22వ భాగం రాజ్యాంగం పేరు హిందీలో తర్జుమా చేయడం, షార్ట్ టైటిల్, కామెన్స్మెంట్, అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్స్ గురించి తెలియజేస్తుంది. నిబంధనలు 393 నుంచి 395 వరకు. థ్యాంక్ యూ.